మానసిక అస్థిరత్వానికి గతంలో అతని ఇంట్లో కాల్పులు సంఘటన జరిగినప్పుడు డాక్టర్లు అతనికి మెంటల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. మానసిక రుగ్మతలు ఉన్నాయి, మానసికంగా ఇతను ఇబ్బందుల్లో ఉన్నాడని కూడా ఇవ్వడం జరిగింది. అంటే తెలిసి బహుశా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మానసిక స్థితికి ఎలా ఉంది. మన దౌర్భాగ్యం ఏంటంటే అలా మానసిక అస్థిరత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ప్రజాప్రతినిధులుగా, యాక్టర్లుగా అవార్డులు పొందుతూ, డబ్బులతో తెచ్చుకున్న అవార్డులు పొందుతూ ఇలా ఉంటాన్ని మన దురదృష్టకరం. ఏది ఏమైనా నిన్న శాసనసభలో జరిగిన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. అంతేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి, చిరంజీవి గారికి కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నిన్న స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించాల్సింది పోయి, రికార్డుల నుంచి తొలగించాల్సింది పోయి, బాలకృష్ణ మాట్లాడగానే వెరీ గుడ్ అని సంబోధించడం ఆయన యొక్క స్థితికి కూడా ఈరోజు